కాకినాడలోని ఆల్ మైటీ జెనసిస్ ప్రైవేట్ కంపెనీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఖాతాదారులకు గత 6 నెలలుగా డబ్బులు చెల్లించకుండా ఈ రోజు రేపు అంటూ కాలయాపన చేస్తోందని ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం గట్టిగా ప్రశ్నించగా తమ న్యాయవాది సమాధానం ఇస్తారని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు వెల్లడించారు. అనంతరం సర్పవరం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రకాష్ అక్కడికి చేరుకొని బాధితులు అధికారికంగా ఫిర్యాదు చేస్తే యాజమాన్యాన్ని పిలిపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు కూడా కంపెనీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. అంతేగాని ఇక్కడ గుంపుడి ఉండాలంటే రావు లేదు కదా. మీరు ఉంటే సాల్వ్ అయిపోతుంటే ఇక్కడ ఉండదు. తర్వాత మళ్ళీ కొనేసి వస్తే మీరు అంతమంది కట్టారు ఎవరు కట్టారు అన్నీ చేసి పెడితే రిపోర్ట్ ఇవ్వండి. రిపోర్ట్ ఇస్తాం అందరికి తెలిపిస్తాం. హామీ ఇస్తాడా కేసు కడతాం చేస్తాం. నుండి సాల్వ్ అయిపోతుంది. సర్పవరం లిమిట్స్ లో సిద్ధార్థ నగర్ కాలనీలో ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో జెన్సిస్ అనే కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ చాలా మంది పబ్లిక్ దగ్గర మీరు పెట్టుబడి పెట్టండి, ఆ పెట్టుబడి పెట్టి మేము బిజినెస్ చేస్తాము, మేము ఫ్రాంచైజీలు ఇస్తాము, మీకు దాని ద్వారా వచ్చే లాభాలను మీకు షేర్ చేస్తామని చెప్తే చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టారు. సపోజ్ 4 lakhs పెట్టుబడి పెడితే మంత్లీ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి మంత్లీ 12,000 రూపీస్ పే చేస్తానని చెప్పి బాధ్యతలు నమ్మించి చాలా మంది డబ్బులు కలెక్ట్ చేశారు. ఈ డబ్బులు పే చేయకపోవడం వల్ల ఇక్కడ గొడవ జరుగుతుంటే మాకు 112 కాల్ ఇస్తే వచ్చాము, వెరిఫై చేస్తాము. ఇద్దరు డైరెక్టర్లు అని చెప్తున్నారు, ఒక డైరెక్టర్ ఏలూరు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తే యాజ్ పర్ లా రిపోర్ట్ తీసుకుని కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. నా పేరు ఫాతిమా అండి. మేము 6 lakhs కట్టాను. మా డాడీ పేరు మీద కట్టాము, అన్వర్ బాషా గారి పేరు మీద. సో వాళ్ళు ఇప్పుడు అమౌంట్ ఇవ్వకుండా దగ్గర దగ్గర మాకు ఒక 2 lakhs వచ్చాయి. మిగతా 4 lakhs ఇప్పటి వరకు రాలేదు. రావాలి 6 lakhs, ఇంకా 4 lakhs రావాలి. ఆ 4 lakhs 2 lakhs వచ్చాయి, ఇంకా 4 lakhs రాలేదు. అవి అడుగుతుంటే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మేము ఇవ్వమని చెప్పేసి బౌన్సర్స్ ని పిలిపించి బెదిరిస్తున్నారు. ఈ ఇయర్ ఏంటండి 2026 లోనే పే చేస్తాం, జనవరి. ఇందులో కట్అవుట్ శ్రీను అంట, కొండబాబు గారి తాలూకా. ఆయన వచ్చి వీడియోస్ తీస్తుంటే ఎందుకు తీస్తున్నారు, అసలు మీకు ఏ హక్కు ఉందని తీస్తున్నారు, తీయడానికి వీల్లేదు, తీస్తే మంచిగా ఉండదు. తర్వాత మీరు నా వీడియో తీసినందుకు నాకు ఏం చేయాలో మీకు తెలుసు, చూద్దుగా నేను చేస్తానని నన్ను బెదిరిస్తున్నారు. మిగతా వాళ్ళని కూడా అలాగే బెదిరించి చాలా మందిని బయటికి పంపించేశారు. దగ్గర దగ్గర ఒక 8 మంది ఎమ్మెల్యే గారి తరపు నుంచి వచ్చారని చెప్పారు. మన కొండబాబు గారు. నా పేరు కే వెంకటేష్ అండి. నేను ఈ జెన్సిస్ అనే కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశానండి. ఫిబ్రవరిలో 19th ఇన్వెస్ట్ చేశానండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు మార్చిలో ఒక పేమెంట్ ఇచ్చారండి. ఆ పేమెంట్ వచ్చేసి 14,000 రూపాయలు నాకు పేమెంట్ ఇవ్వడం జరిగిందండి. ఒక నెల పేమెంట్ ఇచ్చేసిన తర్వాత నుంచి కూడా నేను కాల్స్ చేస్తున్నాను. తర్వాత ఏప్రిల్ మే జూను మొత్తం 3 నెలలు కూడా 30 సార్లు తిరిగానండి. అప్పటి నుంచి వస్తుంటే రేపిస్తాం ఆపిస్తాం, 2 రోజులు అమౌంట్ పడుతుంది, 3 రోజుల్లో పడుతుంది, ఇలాగ 10 రోజుల్లో పడుతుంది, 20 తారీఖు నుంచి 30 తారీఖుల మధ్యలో పడుతుంది పేమెంట్ అని చెప్పేసి చాలా చెప్పుకుంటూ వచ్చారండి. అప్పటి నుంచి ₹1 పేమెంట్ కూడా లేదండి. ఆఫీస్కి వస్తే లలిత గారు అని చెప్పేసి ఆవిడ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి. ఆవిడ ఈ జెన్సిస్ దానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి. ఆవిడ ఒకటే సమాధానం చెప్తుందండి, 2 రోజుల్లో పడతాయి, 3 రోజుల్లో పడతాయి అని ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి అదే చెప్పి కంపెనీ నుంచి అందరినీ పంపేస్తుందండి ఆవిడ. అయితే నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఈరోజు నైట్ వీళ్ళు కంపెనీ తీసేయడం జరుగుతుందని చెప్పేసి నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందుకనే నేను మార్నింగ్ వచ్చి పైన ఆఫీస్కి వెళ్ళి అడిగానండి, నాకు అవి ఏం వద్దు, నా అమౌంట్ నాకు ఇచ్చేయండి. నేను ఇన్వెస్ట్ చేసింది అయితే 3 lakhs ఇన్వెస్ట్ చేశానండి. ఇందులో అమౌంట్ నాకు ఇచ్చింది అయితే 14,000 రూపాయలు ఇచ్చారు. ఇది మెయిన్ ఏంటంటే ఇందులో 1,15,000 రూపాయలు మీకు అందిస్తామని చెప్పేసి నాకు చెప్పారండి. బాండ్ కూడా ఇచ్చారు. అయితే నాకు ఈ 3,45,000 వస్తాయి కదా అని చెప్పేసి చాలామంది ఇందులో కంపెనీలో చాలామంది లక్షలు ఇన్వెస్ట్ చేశారండి. ఈ లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అందరూ కూడా ఇప్పుడు వచ్చి కంపెనీలో ఉన్నారండి. మార్నింగ్ నుంచి 11 o'clock నుంచి ఒక 60-70 మంది బాధితులందరూ కూడా పోగయ్యారండి. మార్నింగ్ నుంచి మేము తిండి తిప్పలు లేకుండా ఇక్కడే కూర్చొని గట్టిగా కేకలేస్తే అసలైన ఎండి గారు మోజేష్ గారు అంటండి. ఆ మోజేష్ గారు ఎవరో కూడా ఇక్కడికి రాలేదండి. ఆయన రప్పించండి మాట్లాడదాం అంటే ఆయన రాడంటండి. మాకు ఫైనల్గా ఇక్కడ తేలింది ఏంటంటే గొడవ. లలిత గారు ఏం చెప్పారంటే వన్ ఆఫ్ ది డైరెక్టర్ కదండి ఆవిడ చెప్పింది ఏంటంటే
2వ తారీఖున మీకు మా లీగల్ అడ్వైజర్ని తీసుకొచ్చి మోజేష్ గారితో 1000 మంది వరకు ఉంటారండి. అమౌంట్ ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇది రిఫరెన్స్ ద్వారా చాలా మంది జాయిన్ అయ్యారు సార్. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మంచి నేమే ఉన్నది, గుడ్ నేమే ఉంది. ఇది జస్ట్ ఏంటంటే మొన్న ఫిబ్రవరి నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేమెంట్స్ ఆపేయారండి, ఏ ఒక్కరికి. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది సార్ ఇది ఎస్టాబ్లిష్ అయ్యి. ఇది ఏంటంటే ట్రేడింగ్ సార్. ఇది పోర్ట్ఫోలియోలో అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వీళ్ళ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్ చేసి మనకి వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది మనకి పే చేస్తారండి. మాకు ఫస్ట్లో స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే మా కంపెనీ రూల్ ప్రకారం ఏంటంటే ₹1,00,000కి ₹15,000 మీకు ఇవ్వడం జరుగుతుంది. అది 30 మంత్స్ పీరియడ్ అండి. ఈ 30 మంత్స్ పీరియడ్లో కూడా మీకు 10 మంత్స్ ఫస్ట్ 10 మంత్స్ కూడా మీకు 15,000 వస్తాయి. తర్వాత 20 మంత్స్ బ్యాలెన్స్ 20 మంత్స్ కూడా మీకు ₹12,500 మీకు అందజేయడం జరుగుతుందండి అని అకౌంట్ నెంబరు అది అన్నీ తీసుకున్నారండి.